హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. మొన్న ఒకరోజు టమాటా కారం కూర అని ఒక వీడియో పెట్టానండి. దాని ఫినిషింగ్ చూపించలేకపోయినాను. ఎందుకంటే ఉడికించిన వీడియో మళ్ళీ తీసి కూర రెడీ అయిన తర్వాత రెండు వీడియోలు జాయింట్ చేయలేక పెట్టలేకపోయినానండి. ఆ కూర మాత్రం, ఆ కర్రీ, ఇదిగో ఫినిషింగ్ అలా ఉంటుందండి. అదిగోండి చూడండి, అలా ఉంటుంది. ఇంకా కొంచెం పలసగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేడి చేసుకొని కలుపుకోవచ్చు. కలిపేటప్పుడు ఉప్పు కారాలు చూసుకొని కలుపుకోవాలండి, లేదంటే చప్పబడిపోతుంది. అదే అట్లే కావాలనుకున్న వాళ్ళు కూడా గట్టిగా పెట్టుకొని తినచ్చు, బాగుంటుందండి. ఆ కూర హెల్త్ కంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్కి చాలా మంచిదండి. ఏమంటే మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఈ వస్తువులన్నీ అందులో ఉంటాయి కాబట్టి, ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం కాబట్టి, వేడి వేడి అన్నం వండి కడుపు ఉబ్బరం ఉండే వాళ్ళకి ఒక గరిటెడు కూర వేసి 4 ముద్దలు నోరు కాలేటట్టుగా కానీ తిన్నారంటే, అప్పుడే తినేటప్పుడే 4 తేపులు బేవు అని వచ్చేస్తాయండి. వచ్చిన తర్వాత ఫ్రీ అయిపోతుంది పొట్ట. అలాగే లేచి చేయి కడిగేసుకొని ఆ 4 ముద్దలతో సరిపెట్టేసుకొని లేచేసి చేయి కడిగేసుకున్నారంటే సాయంత్రానికి తట్టెడు అన్నం తినాలనిపిస్తుందండి. ఆ కూరతో అంత ఫ్రీ అవుతుంది పొట్ట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపు ఉబ్బరం ఉండే వాళ్ళకి పెట్టి చూడండి, ఎలా ఉంటుందో వాళ్ళే చెప్తారు మీకు విషయము. తర్వాత ఏమంటే కాకరకాయ అండి, ఫ్రై నంచుకోవడానికి. ఫ్రై అంటే ఇంట్లో చేసింది కాదు, చిప్స్ తెచ్చారండి మా సారు, మా ఆయన బజార్లో. అది ఒకటి మా మనవరాలకు పెట్టానండి. అయితే చూడండి ఒకసారి. అది నోట్లో పెట్టిన తర్వాత అమ్మాయి నవిలిన తర్వాత పెదాలు, నాలుక ఎర్రగా అయిపోయిందండి కాకరకాయకి. నాకు ఒక్కసారిగా భయం వేసింది. అయ్యో, ఏంది పెదాలు నాలుక ఇలా అయిపోయింది అని చెప్పేసి. చూడండి ఎంత కల్తీ వేస్తున్నారు, అంత ఫుడ్ కలర్ వేసేసి. అది ఫుడ్ కలరో ఏం కలరో అండి బాబోయ్. ఫుడ్ కలర్ అయితే అలా ఎందుకు అంటుకుంటుందండి? అది ఏం కలర్ వేసారో ఏమో కానీ వేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దానిమ్మ గింజలండి, ఒక ఫ్రూట్ కొలిచాను పాపకు పెడదామని. దానిమ్మ గింజలు చూడండి అలా ఉంటాయండి. అక్కడన్న దానిమ్మ గింజలు చూడండి ఎలా ఉన్నాయో. దాని లోపల ఏం వేశారు, ఏం ఇంజెక్ట్ చేశారు, ఏం జరుగుతుందో. మన పిల్లల ఆరోగ్యాలు, మన ఆరోగ్యాలు ఈ ఈ ఈ కల్తీ ప్రపంచంలో ఏమవుతాయో ఏమో. ఇదిగోండి ఎంగిల్ చేతితో తీసుకున్నాను కాబట్టి నోట్లో వేసుకోక తప్పదు, వేసుకుంటున్నాను. చూడండి అలా ఉంది కల్తీ ప్రపంచం. ఏం చేద్దామండి, మన ఆరోగ్యాలు దేవుడి చేతిలో ఉన్నాయండి. దేవుడే కాపాడాలి మన ఆరోగ్యాలని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి ప్లీజ్. లైక్లే రావట్లేదు ఫ్రెండ్స్, నాకు లైకులు రావట్లేదు. అది సాంబార్ అండి, ఫినిషింగ్కి వచ్చేసింది. అందరూ భోంచేసేసారు. అది సాంబారు, కొంచెం రసం అండి. నేను తినేటప్పటికి కొంచెం లేట్ అయింది. అందరు భోంచేసేసారు, తినేసారు. ఫ్రెండ్స్ అయ్యో బాగా చెప్పానే. మా మనవరాలు వచ్చి డిస్టర్బ్ చేసింది ఫ్రెండ్స్, అందుకని కొంచెంసేపు ఆపాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీరు లంచ్ అయ్యిందా? ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్ లంచ్లో వెరైటీలు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరన్నా చూసిన వాళ్ళన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పైకి దోసేసేవాళ్ళు కామెంట్ చేయకపోయినా కొంచెం వీడియో చూసిన వాళ్ళు ఒకరో కామెంట్ చేసి లైక్ పెట్టండి ఫ్రెండ్స్. లైకులు లేవు ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్, లైకులు లేవని. లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. ఇంకా సరే ఫ్రెండ్స్, ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.